తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేయకుండా ఎకనామిక్ క్లాస్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకు? తెలంగాణ ఫైనాన్షియల్ కండిషన్ బాలేదు కాబట్టి. మరి అలాంటి ఫైనాన్షియల్ కండిషన్ లో ఈ ఫ్యూచర్ సిటీ పాసిబులేనా? ఎస్, పాసిబులే. ఒక కొత్త నగరం కట్టడం కష్టమేమీ కాదు. ఇప్పుడున్న హైటెక్ సిటీ ఒకప్పుడు రాళ్లు రప్పలు ఉన్న ప్రదేశం. కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని స్టార్ట్ చేశారు. తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఆ ప్రాజెక్ట్ కి ఎవరు అడ్డుపడలేదు. ఆ డెవలప్మెంట్ పట్ల ఆ పొలిటికల్ కమిట్మెంట్ అనేది చూపించారు. ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీకి కూడా చూపించే పాసిబిలిటీ గట్టిగా ఉంది. బికాస్ మాదాపూర్ లో స్టార్ట్ అయిన ఈ ఐటీ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రమ్ కూడా కోకాపేట్ నియోపోలిస్ దాకా ఎక్స్పాండ్ అయింది వెస్ట్ హైదరాబాద్ లో. ఈ ఐటీ కారణంగా డెవలప్మెంట్ పీక్ లెవెల్లో గ్రో అయింది. కానీ ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ లేకుండా పోయింది ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ లేక్స్ వల్ల, అండ్ అలాగే ఈ 111 జియో వల్ల. సో ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి ఏదైనా ఉంది అంటే అది శ్రీశైలం హైవే. ఆల్రెడీ 11,000 ఎకరాలు ప్రీవియస్ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఇంకొన్ని ఎకరాల జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేసి దాన్నే ఫోర్త్ సిటీగా తయారు చేయబోతున్నారు. అండ్ బయట ఉన్న వార్ కండిషన్స్ వల్ల హైదరాబాద్ ఇంకా ఫాస్ట్ గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అసలు వార్ కి హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధం ఏంటి అంటే, ఈ వరల్డ్ వార్స్ తో అన్స్టేబుల్ గా ఉన్నప్పుడు మనీ విల్ సర్చ్ ఫర్ ఓన్లీ వన్ థింగ్, అదే సేఫ్టీ. అండ్ స్ట్రేంజ్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విన్నర్స్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టనిటీ ఇస్ నాట్ న్యూయార్క్, నాట్ లండన్, నాట్ దుబాయ్, ఇట్స్ హైదరాబాద్. వై? బికాస్ అమెరికా ఇంట్రెస్ట్ రేట్ల వల్ల చాలా స్లో డౌన్ అయింది. అండ్ ఈ టెక్ కంపెనీస్ అన్ని కూడా కాస్ట్ కట్ చేస్తున్నాయి. సో ఇలాంటి టైంలో ఎమర్జింగ్ మార్కెట్స్ అన్ని కూడా సఫర్ అవుతాయి. కానీ హైదరాబాద్ ఎందుకు స్టేబుల్ గా ఉంది అంటే దానికి ఆన్సర్ ఈ 3 letters లో ఉంది. GCC, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఇవన్నీ కూడా జైంట్ ఆపరేషనల్ హబ్స్, మల్టీనేషనల్ కంపెనీస్. కానీ అవుట్ సైడ్ ఆఫ్ దేర్ హోమ్ కంట్రీస్ కట్టుకున్నవి. అండ్ హైదరాబాద్ చాలా తొందరగా వరల్డ్స్ బిగ్గెస్ట్ GCC ఎకోసిస్టమ్ లో ఒకటైంది. సో ఎప్పుడైతే గ్లోబల్ కంపెనీస్ అన్ని కూడా ప్రెషర్ ఫేస్ చేస్తాయో అప్పుడు వాళ్ళ హైదరాబాద్ ని షట్ డౌన్ చేయరు. హైదరాబాద్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటారు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆపరేషన్స్ అన్ని అవుతాయి కాబట్టి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ 2.0 ఇది ఇంకా ఇంప్రూవైజ్ అయింది. ఇంతకు ముందు లాగా బెడ్రూమ్స్ లో, బాత్రూమ్స్ లో, డైనింగ్ టేబుల్స్ లో కూర్చొని వర్క్ చేయడం కాకుండా డెడికేట్ ఆఫీస్ సెటప్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. మంచి వర్క్ స్పేసెస్ బిల్డ్ చేసుకుంటున్నారు. లైక్ స్పేషియస్ విల్లాస్ లో ఉండడం, గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండడం వల్ల. సో ఇప్పుడు ఓన్లీ ఇంట్లో ఉంటున్నాడు కాదు, ఒక ప్రైవేట్ శాటిలైట్ ఆఫీస్ లో ఉంటున్నట్టు డిజైన్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే ఔటర్ రింగ్ రోడ్ కూడా హైదరాబాద్ లివబిలిటీ మ్యాప్ కి చాలా సపోర్ట్ చేస్తుంది. కోకాపేట, శంకర్పల్లి, ఆదిబట్ల అండ్ శంషాబాద్ ఇలాంటి ఫెరిఫెరల్ జోన్స్ అన్నిటిని హై స్పీడ్ లూప్ లో కనెక్ట్ చేస్తుంది. ఒకప్పుడు 90 minutes ట్రావెల్ టైం చూపించే ఇవి ఇప్పుడు జస్ట్ 30 to 45 minutes లో కొట్టేయచ్చు. సో ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక 20 to 40 kilometers అవే ఫ్రమ్ ఐటీ హబ్స్ ఉన్నా కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ అడ్వాంటేజ్ వల్ల ఈజీగా వాళ్ళు కనెక్ట్ అయిపోవచ్చు. సో ఈ గ్లోబల్ ఇన్స్టెబిలిటీస్ వల్ల హైదరాబాద్ కి ఇంకా మనీ పుష్ అవుతాయి. బికాస్ అన్సర్టన్ టైమ్స్ లో క్యాపిటల్ లుక్స్ ఫర్ సిటీస్ దట్ ఆఫర్ టాలెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లో ఆపరేటింగ్ కాస్ట్, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఫోర్త్ సిటీకి అడ్వాంటేజ్ గా మారొచ్చు. సో అదనమాట మ్యాటర్. ఇంకా ఉంది, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఫోర్త్ సిటీ గురించి కొంచెం అవేర్నెస్ తీసుకురండి.